రంగురంగుల చేపలు, అందమైన పక్షులు. ఈ రెండు కూడా ప్రకృతిలో అందమైన జీవులే. రంగురంగుల చేపలు ఆనందాన్ని పెంచుతాయి. అలాగే అందమైన పక్షులు కిలకిల రాగాలతో అల్లరి చేస్తూ ఇంటికి, ప్రకృతికి అందాన్ని ఇస్తాయి. ఈ రెండు కూడా ప్రకృతిలో అందాన్ని, ఆనందాన్ని పంచే జీవులే. రంగురంగుల చేపలు ఇంట్లో పెంచుకోవడం ద్వారా మెంటల్ స్ట్రెస్ తగ్గుతుందని ఎన్నో అధ్యయనాలు కూడా తెలిపాయి. అలాగే ఇంట్లో అందమైన పక్షులు పెంచుకోవడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ ఇస్తూ ఆనందాన్ని ఇస్తాయి. అందుకే చాలామంది ఇంట్లో ఎక్వేరియంలు, చేపలు, అలాగే ఇంటి గార్డెన్స్లో రకరకాల పక్షులను పెంచుతూ ఉంటారు. ఇలా చిన్న వయసు నుండే ఎక్వేరియంలో చేపలు పెంచుతూ పక్షులతో ఆడుతూ సరదాగా గడిపిన ఓ యువకుడు దాన్నే వ్యాపారంగా చేసుకొని ఉపాధిగా మార్చుకొని ఇంట్లోనే ఎక్వేరియం షాపును నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నాడు. పెళ్లి జిల్లా గోదావరిఖనికి చెందిన వంశీ తన ఉన్నత విద్యను పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగం చేయడం ఇష్టం లేక వ్యాపారంలో రాణించాలని అనుకున్నాడు. ఇందుకోసం రకరకాల వ్యాపారాలు చేయాలని అవకాశం ఉన్నా వ్యాపారంలో రాణిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇంట్లోనే ఆర్ఆర్తో షాపును ఏర్పాటు చేశాడు. గత 5 సంవత్సరాలుగా నిర్వహణ చేస్తున్నాడు. ఈ షాపులో రకరకాల రంగురంగుల చేపలు, అందమైన బర్డ్స్తో పాటు వాటికి సంబంధించిన అన్ని రకాల ప్రొడక్ట్స్ మరియు ఫుడ్ ఈ షాప్లో అందుబాటులో ఉన్నాయి. ఆర్ఆర్ ఎక్వేరియం. నేను ఎక్వేరియం షాపు స్టార్ట్ చేసి గత 8 సంవత్సరాల నుంచి రన్ అవుతూనే ఉంది. ఎక్వేరియం షాప్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ముఖ్యంగా స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది. ఇది చిన్నపిల్లలు కానీ చిన్నపిల్లలు హ్యాపీగా పెంచుకుంటారు. పెద్ద పిల్లలకు బీపీ, షుగర్ లాంటివి ఉన్నా కూడా ఎక్వేరియం పెట్టుకోవడం వల్ల చాలా రిలీఫ్గా ఉంటారు. మెయిన్గా స్ట్రెస్ ఈ కాలంలో బీపీ, షుగర్స్, స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతున్నారు కాబట్టి దాని నుంచి బయటపడడానికి ఇది ఒక టాబ్లెట్గా, మెడిసిన్గా యూజ్ అవుతుంది ఎక్వేరియం కూడా. దీనిలో చాలా టైప్స్ ఉన్నాయి. గోల్డ్ ఫిష్, కోయి, ఏంజల్స్, ఎస్కే గోల్డ్, షార్క్స్, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఫిషెస్లో. దాంట్లో మెడిసిన్స్, ఫిష్ సంబంధించిన మెడిసిన్స్, ఫుడ్, టాటైల్ ఫుడ్, బర్డ్ ఫుడ్ అన్నీ మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి. మోటార్స్, ఫిల్టర్స్, ఇంపోర్టెడ్ ఎక్వేరియంస్ అండ్ పార్ట్స్, ఆల్ సైజ్ ఆఫ్ ఎక్వేరియంస్, ఆల్ సైజ్ ఆఫ్ పార్ట్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి మన దగ్గర. షాప్ ప్రకృతి పక్షుల ప్రేమికుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఈ షాప్కు కస్టమర్స్ ఉన్నారు. ఎక్వేరియం, చేపలు, పక్షులు ఇవి కొనుగోలు చేసేందుకు వచ్చే కస్టమర్లకు వాటి పెంపకం ఎలా చేయాలి అనే విషయంపై అవగాహన చేస్తుంటాడు వంశీ. అలాగే ఇతని వద్ద కొనుగోలు చేసిన వారికి ఫోన్ ద్వారా కూడా పోషక సమస్యలపై అవగాహన చేస్తుండటంతో క్రమంగా ఇతని వ్యాపారంలో బాగా లాభసాటిగా నడుస్తుందని వంశీ తెలిపాడు. నేను ఎక్వేరియం షాప్ స్టార్ట్ చేయడానికి నేను చదివింది ఎంబీఏ అయినప్పటికీ నాకు దాని వల్ల వచ్చే జాబ్స్ కన్నా ఈ ఎక్వేరియం షాప్ వల్ల నడపడం వల్ల చాలా రిలీఫ్గా ఉన్నది. సో చిన్నప్పటి నుంచి నేను ఏంటంటే నార్మల్గా మా డాడీ ఇంటికి పాడి తీసుకొస్తే దాన్ని చూసి హ్యాపీగా రిలీఫ్గా ఉండేటోడిని. సో అట్లా నాకు మెల్లమెల్లగా దీని ఇంట్రెస్ట్ పెరిగింది. సో దీనివల్ల నాకు స్ట్రెస్ రిలీఫ్ కానీ మెంటల్గా డిస్టర్బ్ అయినప్పుడు దీన్ని చూస్తే చాలా రిలీఫ్ అనిపించేది. సో దీన్నే మన బిజినెస్గా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో ఇలా స్టార్ట్ చేశాను. ఇప్పటికి 8 years కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా.